బ్లాక్ బాక్స్. సో, దీని గురించి మీరు రీసెంట్‌గా చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. మేబీ న్యూస్‌లో గూడా వచ్చి ఉంటది. రీసెంట్‌గా వచ్చిన అన్ని ఛానల్స్ యొక్క ఆర్టికల్స్ నేను చదివాను. అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. ఎవరికైతే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ గురించి తెలీదో సో వాళ్ళ కోసం చిన్నగా చెప్తానండి. జూన్ 12th థర్స్డే రోజున అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్ నుంచి 1:39 పైలట్ సుమిత్ సబర్వాల్ అండ్ కో పైలట్ క్లైవ్ కుందర్ గారి ద్వారా టేకాఫ్ చేయబడింది. ఇందులో 242 సివిలియన్స్ ఉన్నారు. ఈ ఫ్లైట్ అనేది టేకాఫ్ అయిన 40 సెకండ్స్లోనే కాక్పిట్ నుంచి మేడే కాల్ రావడం జరిగింది. దాని తర్వాత కొన్ని సెకండ్లలోనే ఒక బిల్డింగ్ పైన ఈ ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. దీనిలో మొత్తం 274 మెంబర్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో మరి మీరు ఫ్లైట్లో 242 మెంబర్స్ మాత్రమే ఉన్నారని చెప్పారు కదా. సో మిగతా పర్సన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ ఫ్లైట్ అనేది ఒక బిల్డింగ్ పై క్రాష్ అవ్వడం జరిగింది. సో దాంట్లో మిగతా మెడికల్ స్టూడెంట్స్ అనేవారు చనిపోవడం జరిగింది. సో ఈ సంఘటన గురించి నేను ఎక్కువ మాట్లాడనండి, ఎందుకంటే ఈ వీడియో ఆ ఫ్లైట్ క్రాష్ గురించి కాదు. యాజ్ ఎ సిటిజన్ 274 మెంబర్స్ యొక్క లైవ్స్కి మనం ఖచ్చితంగా రీజన్ తెలుసుకోవాలి. దీనిలో ముఖ్య పాత్ర వహించేదే బ్లాక్ బాక్స్. బిఫోర్ లెర్నింగ్ అబౌట్ బ్లాక్ బాక్స్ 2 days బిఫోర్ ఇలాంటి ఆర్టికల్స్ అనేవి కొన్ని న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. అవేంటంటే ది బ్లాక్ బాక్స్ వాజ్ డ్యామేజ్డ్ అండ్ ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా కోసం దీనిని యూఎస్కి తీసుకుపోనున్నారు. దీని గురించి ఇంకా ఖచ్చితంగా కన్ఫర్మేషన్ రాలేదండి. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది మేజర్గా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉండడం జరుగుతుంది. ఒకటి ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ రెండవది సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. సో ఈ రెండింటిని కలిపి బ్లాక్ బాక్స్ అని అంటారు. దీనిలో రికార్డ్ అయిన డేటా బైనరీ ఫార్మేట్లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో అయిన ఏఏఐ దగ్గర ఉండడం జరిగింది. ఇప్పుడు ఎఫ్డిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది ఫ్లైట్లో ఉన్న వైడ్ రేంజ్ పారామీటర్స్ అయిన ఆల్టిట్యూడ్, ఎయిర్ స్పీడ్, ఇంజన్ పారామీటర్స్, ఫ్యూయల్ లెవెల్స్, పిచ్ అండ్ రోల్. సో ఇలాంటి వాటిని రికార్డ్ చేయడం జరుగుతుంది. కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎయిర్క్రాఫ్ట్స్లో అయితే ఈ ఎఫ్డిఆర్లు ఖచ్చితంగా 88 రకాల పారామీటర్స్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రికార్డ్ అయిన డేటా ద్వారా ఇన్వెస్టిగేషన్ బోర్డ్ యానిమేటెడ్ వీడియోని రీకన్స్ట్రక్షన్ చేస్తుంది. సో దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫ్లైట్ యొక్క లాస్ట్ మూమెంట్స్ని విజువలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎఫ్డిఆర్ అనేది ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఈ ఎఫ్డిఆర్ అనేది కంటిన్యూస్గా 25 గంటల పాటు పారామీటర్స్ని రికార్డ్ చేయగలదు. ఇది 1100 degrees Celsius హీట్ని కూడా 30 నిమిషాల పాటు తట్టుకోగలదు. ఈవెన్ ఇది 20,000 feet వాటర్ ప్రెషర్లో కూడా తట్టుకోగలదు. నౌ కమింగ్ బ్యాక్ టు సివిఆర్. సో ఇప్పుడు సివిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది ఫ్లైట్లో ఉన్న క్రూస్ వాయిస్ని అండ్ అలాగే అదర్ పర్సన్స్ యొక్క వాయిస్ని కూడా రికార్డ్ చేయగలదు. క్రూస్ వాయిస్ అంటే పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నారు, సో వాటిని కూడా రికార్డ్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ఇంజన్ నాయిస్, స్టాల్ వార్నింగ్, ఇంజన్ గేర్ ఎక్స్టెన్షన్ అండ్ రిట్రాక్షన్. ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఈ సివిఆర్ అనేది 2 గంటల పాటు డేటాని రికార్డ్ చేయగలుగుతుంది. అలాగే ఇందులో 4 ఛానల్స్ ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్కటి 4 కాపీస్గా ఉండడం జరుగుతుంది. ఇది 1100 degrees Celsiusని కూడా 30 నిమిషాల పాటు తట్టుకోగలదు. ఫైనల్లీ ఇది
20,000 ఫీట్ వాటర్ ప్రెషర్లో కూడా తట్టుకోగలదు. సో మరి ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రాదా అంటే మన ఇండియాలో ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ అనేది లేదు. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.